ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు పిలాతునొద్దకు వచ్చి ఉండుట అని చెప్పేసి కూడి వచ్చి అని చెప్పేసి ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ యొక్క ఇద్దరు ప్రధాన యాజకులు కూడా పరిసయ్యులు కూడా మరి పిలాతు దగ్గరికి వచ్చి అక్కడ ఏమని వాళ్ళు మరి వాళ్ళ యొక్క విజ్ఞాపనను గాని వాళ్ళ యొక్క మరి మనవిని గాని వాళ్ళు ఎట్లా పిలాతుకు మరి చెప్తున్నారంటే అక్కడ వాళ్ళు ఒక విషయాన్ని వాళ్ళు ఈ యొక్క 63వ వచనం చూసినట్టయితే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? యేసు ప్రభువుల వారు ఈ లోకంలో మరి ఆయన మరి సువార్త పరిచర్య చేస్తున్న సమయాలలో అనేక సందర్భాలలో అనేక సమయాలలో ఆయన సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆయన తన యొక్క మృతి గురించి వాళ్ళకు చెప్తూ వస్తున్నాడు. ఆ మృతి గురించి మాత్రమే కాకుండా తను మృతి పొందిన తర్వాత తిరిగి 3వ నాడు ఖచ్చితంగా లేస్తానని కూడా తన యొక్క లేఖనములు మరి చెప్తున్నవి. యేసు ప్రభుల వారు కూడా తన యొక్క బోధనలో ఉపన్యాసములలో మరి ఆ యొక్క విషయాన్ని మరి ప్రజలందరూ కూడా బోధించినట్లుగా ఈ యొక్క మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తలలో మనము వాక్య భాగాన్ని ధ్యానించినప్పుడు గాని చదివినప్పుడు గాని ఈ విషయాలు మనకు తేటగా మరి ఇక్కడ వ్రాయబడినట్టుగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రధాన యాజకుడు గాని పరిసేవుడు గాని ఈ ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే పిలాతు దగ్గరికి మరి వస్తున్నారు అన్నమాట. ఆయన యేసు ప్రభుల వారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన ఆ యొక్క మాటను వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన 3వ నాడు లేస్తాను అని చెప్పేసి చెప్పిండు కాబట్టి ఒకవేళ లేస్తాడేమో కాబట్టి ఆ లేయకుండా ఒకవేళ లేచినా కూడా సమాధిలో నుండి బయటికి రాకుండా ఆ యొక్క సమాధిని భద్రము చేయడానికి కట్టుదిట్టము చేయడానికి పిలాతు దగ్గరికి వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క మనవిని వాళ్ళ యొక్క మొరను వాళ్ళు వినిపించడానికి పిలాతు దగ్గరికి వచ్చినట్లుగా మనము ఈ యొక్క వాక్య భాగంలో 63వ వచనంలో కూడా చూస్తూ ఉంటామట. వచ్చి మరి ఆ యొక్క 63వ వచనంలో చూసినట్టయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యేసు ప్రభుల వాడిని మరి వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. సో ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆ రోజులలో ఉండిన ఆ యొక్క జనులు ఈ 3 తెగల వారు కూడా వాళ్ళు యేసు ప్రభు చెప్పిన మాటను విని ఆ వినడం మాత్రం కాకుండా వాళ్ళు ఆ యొక్క మాటను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే యేసు ప్రభు చనిపోక ముందు నేను ఖచ్చితంగా 3వ దినంన సజీవుడై లేస్తానని చెప్పిన మాట వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే ఈ యొక్క ప్రధానులు గాని ఈ యొక్క పరిసయ్యులు గాని యేసు ప్రభు చెప్పిన మాటను వాళ్ళు వినడమే కాదు దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క నెరవేర్పు జరగకుండా మరి పిలాతు దగ్గరకు వచ్చి మరి వాళ్ళు మొరపెట్టుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం కదా. ఈ యొక్క సిద్ధపాటు దినంన చూడండి ఈ పరిసయ్యులు ప్రధాన యాజకులు ఏ రకమైన సిద్ధపాటుతో వాళ్ళ యొక్క హృదయములు నిండి ఉన్నాయంటే వాళ్ళు సమాధిని భద్రము చేసుకోవాలి అనే తాత్పర్యాన్ని కలిగి వాళ్ళ యొక్క హృదయం అంతా కూడా దానితోనే నిండి ఉన్నది. వాళ్ళ యొక్క సిద్ధపాటు దేని గురించి ఉందంటే యేసు ప్రభుల వారు 3వ దినంన లేస్తాడు కాబట్టి లేయకుండా ఆ యొక్క సమాధిని మనము భద్రము చేయాలి. ఆ భద్రము చేయడానికి అధికారం ఎవరికి ఉందంటే పిలాతుకు అధికారం ఉంది. కాబట్టి ఆ పిలాతు దానిని కట్టుదిట్టం చేయడానికి ఆదేశాలు జారీ చేసే వాళ్ళు ఆ యొక్క విషయంలో నిశ్చింతగా ఉండవచ్చు అని ఈ యొక్క మరి ప్రధాన యాజకులు మరి పరిసయ్యులు ఆ యొక్క సమాధి విషయంలో మాత్రమే వాళ్ళ యొక్క దృష్టి కలిగి ఉన్నట్లుగా ఈ యొక్క మరి ఈ వచనాలు 62 నుంచి 66 వరకు వాళ్ళు దాని మీదనే మొత్తం ఫోకస్ వాళ్ళ యొక్క సిద్ధపాటు అంతా కూడా యేసు ప్రభుల వారు లేచిన తర్వాత బయటికి రాకుండా ఆ యొక్క సమాధిని మరి ఇంకా ఎక్కువ కట్టుదిట్టం చేసి మరి భద్రపరచాలి అనే ఒక ఉద్దేశాన్ని వాళ్ళు కలిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అన్నమాట. సో ఆ రోజులలో ఆ సంఘటన జరిగినప్పుడు ఆ రోజులలో యేసు ప్రభుల వారు శిలువ మీద మరణించినప్పుడు అనేకులు జనమందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆయన ఏ తప్పిదము చేయక ఉన్నప్పటికీ ఏ పాపము ఆయనలో లేనప్పటికీ కూడా ప్రజలు మరి అందరూ కూడా మరి ఏదో ఒక నేరం మోపాలి ఏదో ఒక తప్పిదము మోపాలని చెప్పేసి కేవలము 1-2 అది 3 దినములలో ఈయన దేవాలయాన్ని పడగొట్టి నిర్మిస్తానని చెప్పేసి ఇచ్చిండు అని చెప్పేసి ఆ యొక్క మాటను వేసేసుకొని మరి సిలువకు అప్పగించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మరి ఈ యొక్క ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆ యొక్క మరి సమాధిని కట్టుదిట్టంగా భద్రంగా ఉంచాలని వాళ్ళు మరి ఈ యొక్క పిలాతు దగ్గరికి వచ్చి మరి ఆ యొక్క మాటను చెప్తున్నట్లుగా మనము చూసినాం. చూడండి
ఈ యొక్క మరి సిద్ధపాటు ఈ యొక్క ప్రధాన యాజకులు గాని ఈ పరిసయ్యులు గాని వాళ్ళు ఆయనను ఆపడానికి మరి పూనుకుంటూ ఆపడానికి మాత్రమే సిద్ధంగా ఉండాలనే వాళ్ళ యొక్క మరి ఆశగా ఉంటున్నట్లుగా, లేకుంటే వాళ్ళు దానికోసమే తాపత్రయపడుతున్నట్టుగా ఈ యొక్క వాక్య భాగములలో ఉంటుందన్నమాట. సో కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే పిలాతు దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని వాళ్ళు మరి మొరపెట్టుకుంటారో అప్పుడు పిలాతు వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటంటే, అందుకు పిలాతు 65వ వచనంలో ఒకసారి చూసినట్టయితే, అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. సో ఈ యొక్క వాక్య భాగంలో 65వ వచనంలో చూసినట్టయితే పిలాతు వారితో ఇస్తున్న సమాధానం ఏంటిదంటే, ఆల్రెడీ యేసు ప్రభుల వారు చనిపోయినారు, ఆయనను ఒక సమాధిలో ఉంచినారు. ఆ యొక్క సమాధికి ఆ యొక్క భద్రమును గాని ఆ యొక్క కావలి గాని ఆల్రెడీ వీరు ఆ యొక్క సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లుగా చూస్తున్నారు. అయినా కూడా ఆ అంటే ఆ యొక్క కావలి వారు అక్కడ ఉన్నారు, ఆ సమాధిని భద్రం చేసినారు. అయినా కూడా ఈ పరిసయ్యులు మరి ప్రధాన యాజకుల కోరిక మేరకు పిలాతు వారికి ఇచ్చిన ఇంకొక అవకాశం ఏంటిదంటే, సమాధిని అంటే మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. ఒకటి, ఆల్రెడీ వాళ్ళు అంటే భద్రం చేయడానికి కావలి వారిని సెక్యూరిటీని అక్కడ పెట్టినప్పటికీ కూడా వీళ్ళ యొక్క కోరిక మేరకు ప్రధాన యాజకులు మరియు పరిసయ్యుల యొక్క కోరిక మేరకు మరి పిలాతు వారికి ఇంకొక అభయాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఏది అంటే, మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పినట్లుగా మరి వాళ్ళు మనం ఈ యొక్క వాక్య భాగంలో చూడవచ్చు. అంటే వీళ్ళు వెళ్ళి ఆ యొక్క పిలాతుని అయినప్పుడు పిలాతు వారికి ఇచ్చిన అభయం ఏంటిదంటే, ఆల్రెడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు వచ్చి మళ్ళీ అడిగిండ్రు కాబట్టి మీకు చేతనైనంత మటుకు ఇంకా దాన్ని సమాధిని భద్రము చేసుకోండి అని వాళ్ళకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాము. ఆ యొక్క మాటను చూసుకొని వారు వెళ్ళి ఆ కావలి వారిని కూడా ఉంచుకొని రాత్రికి ఏం చేసినంటే ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. అంటే రాత్రికి ఏం చేశారంటే సీల్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసులలో ఏమైనా ఎగ్జామ్స్ చేసినా ఏమైనా పేపర్స్ ఎవరు కూడా దొంగతనం చేయకుండా ఉండాలంటే దానికి సీల్ చేసిన తర్వాత ఎవరు కూడా తీయడానికి వీళ్ళు ఉండదన్నమాట. అటువంటి పరిస్థితిని వీళ్ళు కల్పించుకొని అక్కడ ఆ సమాధిని ఏం చేశారంటే ఇంకెక్కువ కట్టుదిట్టం చేసి భద్రం చేసి దానికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసినట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో ఈ 66వ వచనము చివరి భాగంలో మనము చూస్తూ ఉంటాము. చూడండి, మరి ఇక్కడ ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులు ఈ రకమైన సిద్ధపాటులో వాళ్ళు మునిగి తేలుతా ఉంటున్నారు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాటలు వాళ్ళ యొక్క హృదయంలో నాటబడ్డాయి. యేసు ప్రభు నేను ఎంతసేపు అంటే నేను చనిపోయిన తర్వాత 3వ దినంలో లేస్తాను అని చెప్పిన ఆ యొక్క మాటను వాళ్ళ హృదయంలో నాటబడి దానిని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు వారు లేస్తా అని చెప్పిండు కాబట్టి ఎక్కడ లేస్తాడో లేయడానికి వీలు లేకుండా, లేచిన బయటికి రావడానికి వీలు లేకుండా సమాధిని కట్టుదిట్టం చేసి భద్రం చేసి ఆ యొక్క సమాధిని ముద్ర వేసి మరి భద్రం చేయాలని ఈ పరిసయ్యులు ఆ రకమైన సిద్ధపాటుతో ఉంటున్నారు. సో ఇంకొక రకమైన సిద్ధపాటును మనం చూసినట్లయితే మరి లూకా సువార్త మరి 23వ అధ్యాయము 55, 56 మరి మార్కు సువార్త మరి 16:1 చూసినట్టయితే ఇక్కడ కొంతమంది స్త్రీలు మనకు కనిపిస్తారు. మగ్దలేని మరియా, సలోమి, ఈ ముగ్గురు స్త్రీలు కూడా మరి ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు ఇంకొక రకమైన సిద్ధపాటును కలిగి ఉంటున్నారు. యేసు ప్రభువుతో పాటు వీళ్ళు తన యొక్క పరిచర్యలో భాగముంటూ తనను వెంబడిస్తూ ఎప్పుడు కూడా తనతోనే ఉంటున్న ఈ యొక్క స్త్రీలు మరి ఏ రకమైన సిద్ధపాటులో ఉంటున్నారంటే వీళ్ళు సుగంధ ద్రవ్యములను సిద్ధపాటు చేసుకొని ఆదివారము మరి విశ్రాంతిగా ఉండాలి, ఆదివారము మనం ఉదయాన్నే వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూయాలి యేసు ప్రభులకు, మరి అక్కడనే ఉంచాలంటే అక్కడ ఆ యొక్క సుగంధ ద్రవ్యాల ఏర్పాటు విషయంలో ఈ స్త్రీలు మునిగిపోయినట్లుగా మనము చూడవచ్చు. ఈ స్త్రీలు మగ్దలేని మరియా యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అత్తరుతో తన యేసు యొక్క పాదములు కడిగి మరి యేసును ఘనపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం కదా. యేసుతో పాటే మరి అక్కడ వాళ్ళు యేసు యొక్క
మరి అద్భుత క్రియలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు కంటితో దగ్గర ఉండి మరి చూసిన ఈ స్త్రీలు మరి ఏ రకమైన సిద్ధపాట్లో ఉంటున్నారంటే వాళ్ళు పరిమళ ద్రవ్యములను మరి ఇంకా సుగంధ ద్రవ్యాలను సిద్ధపరిచి యేసు ప్రభువులకు పూయవలను అని వాళ్ళ యొక్క మనసులు వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళు ఈ యొక్క పరిమళ ద్రవ్యాలను, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేసుకుంటున్నారు. యేసు ప్రభు పరిచర్యలో రోజు నిత్యం వారితో ఉంటూ వారి యొక్క హృదయం చూడండి, కేవలం ఎంతసేపు యేసు ప్రభు చెప్పిన మాటలు ఇక్కడ ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆయన లేస్తాడు అని చెప్పేసి వీళ్ళు నమ్ముతున్నారు. కానీ యేసు ప్రభు వెంబడి ఉన్న ఈ యొక్క స్త్రీలు మాత్రము ఆయనకు మరి ఒక పరిమళ ద్రవ్య అంటే సుగంధ ద్రవ్యాలను పూయడానికి వాళ్ళు ఈ రకమైన ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నట్లుగా వాళ్ళు చూస్తున్నారు. అంటే ఈ లోకానుసారమైనవి, లోకరీతిగా ఉన్న యొక్క పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు ఏవైతున్నాయో వాటికి వీళ్ళు ఎక్కువ విలువ ఇస్తున్నట్లు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా ఈ యొక్క వాక్య భాగంలో మార్కు సువార్త 16:1 గాని, లూకా 23:55-56 గాని ఈ యొక్క వాక్య భాగాల గురించి మనము ఎక్కువగా మరి చూడవచ్చు. లూకా సువార్త 23 మరి 54-56 వరకు చూసినట్టయితే ఈ యొక్క స్త్రీల గురించి ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆ దినమున సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి సమాధిని ఆయన దేహం ఎలా ఉండను చూసేద్దామని చెప్పేసి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. అంటే ఇక్కడ వీళ్ళ యొక్క మరి సిద్ధపాటు ఏ రకంగా ఉందంటే సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలములు, ఈ రెండిటి మీదనే వీళ్ళ యొక్క ఫోకస్ ఉంది. ఈ రెండిటి మీదనే వీళ్ళ యొక్క ధ్యానం ఉంది. ఈ రెండిటి మీదనే వాళ్ళ యొక్క సిద్ధపాటు ఉన్నట్లుగా మనము చూడవచ్చు. చూడండి, ఈ యొక్క వాక్య భాగంలో మత్తయి సువార్తలు చూస్తేనేమో పరిసయ్యులు మరి ప్రధాన యాజకులేమో యేసు ప్రభుల వారు చెప్పిన మాట మీద వాళ్ళు ఈయన 3వ దినంలో లేస్తారని ఈ ప్రజలు విశ్వసిస్తున్నారు. కానీ యేసు ప్రభు వెంట ఉన్న యొక్క స్త్రీలు మాత్రము యేసు ప్రభును మనం ఈ యొక్క సుగంధ ద్రవ్యములు సిద్ధము చేసుకొని ఈ యొక్క పరిమళ తైలములను ఆయన పూయవలని వీళ్ళ యొక్క సిద్ధపాటు ఈ రకంగా ఉంది. కాబట్టి చూడండి, అక్కడ ఆ రోజు ఉన్న యొక్క జనులు, పెద్దలు అందరు కూడా ప్రభువు చెప్పిన ఈ యొక్క మాటలు, వాక్యాన్ని వాళ్ళు నమ్ముతా ఉంటున్నారు. అంటే యేసు ప్రభుల వారు 3వ దినంన లేస్తాడు కాబట్టి లేవకుండా ఉండడానికి మనము ఆ యొక్క సమాధిని కట్టుదిట్టం చేయాలి అనే సిద్ధపాటులో ప్రధాన యాజకులు శాస్త్రున్నారు. యేసు ప్రభు యొక్క దేహము మరి లేస్తదనే నమ్మకము, విశ్వాసము వీళ్ళు మర్చిపోయి వీళ్ళు సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేసుకుంటూ వీళ్ళు ఉంటున్నారు. సో ఈ రెండు రకాలైన మరి వ్యక్తులు మనము ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాము. లోకానుసారమైన మరి మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఈ యొక్క స్త్రీలు ఉన్నారు. వాక్యానుసారమైన వాక్యాన్ని పట్టుకొని దేవుడు చెప్పిన మాటని వాళ్ళు మరి విని దేవుడు లేస్తాడని ఈ యొక్క మరి ప్రధాన యాజకులు, పరిసయ్యులు మరి అది జ్ఞాపకము చేసుకుంటూ ఈయన ఖచ్చితంగా లేస్తాడు కాబట్టి లేవకుండా చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఆయన మాటను విని గ్రహించి మరి అది జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. కానీ మరి ఇప్పుడు మనం చూసినట్టయితే మరి ఇక్కడ ఈ రెండు రకాలైన వ్యక్తుల్ని మనము చూస్తూ ఉంటాం. కానీ మరి మనము ఏ రకంగా ఉంటున్నాం, మన సిద్ధపాటు ఎట్లుంటుంది? క్రైస్తవులమైన మనమందరం కూడా ఇప్పుడు ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క లోకంలో మనం ఇప్పుడు జీవిస్తూ ఉంటున్నాం కాబట్టి మనం ఏ రకమైన సిద్ధపాటును కలిగి ఉంటున్నాం? ఇక్కడ పరిసయ్యులు, ప్రధాన యాజకుల వంటి సిద్ధపాటును కలిగి ఉన్నామా, లేకుంటే ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాన్ని వాళ్ళు సిద్ధం చేసుకుంటున్న ఈ యొక్క సిద్ధపాట్లో మనం ఉంటున్నామా అని వాక్య భాగంలో మనం చూసినట్టయితే మత్తయి సువార్త 6:33 చూసినట్టయితే మనము ఏ రకమైన సిద్ధపాటును కలిగి ఉండాలి అని ఇక్కడ మనకు మరి ఈ వాక్య భాగం చదివినట్లయితే మనము ఏ రకమైన సిద్ధపాటును కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మరి తేటగా మనము చదివి తెలుసుకోవచ్చు. ఈ మత్తయి సువార్త 6:33 చూసినట్టయితే కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు మీకు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్పేసి ఈ యొక్క వాక్య భాగంలో మనకు వ్రాయబడి ఉంది. కాబట్టి మనము ఏ రకమైన సిద్ధపాటును కలిగి ఉండాలంటే మొదటిది మనము ఆయన యొక్క రాజ్యమును, నీతిని మొదట వెదకాలి. మనము ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట వెదికినట్లయితే మనకు అవన్నీ కూడా మరి అనుగ్రహించబడతాయి అని చెప్పేసి మరి ఇక్కడ వ్రాయబడి ఉంది.
మరి అంత మాత్రమే కాకుండా మరి ఇదే మత్తయి సువార్త 6:22 మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే మనము మరి దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అంటే ఈ కింది వాక్య భాగాన్ని, ఈ కింది లైన్ ని మనము మరి ధ్యానం చేసుకోవాలి. మనము ఈ లోకానికి వెలుగుగా ఉండడానికి, ఈ లోకంలో వెలుగుకరమైన జీవితాన్ని జీవించడానికి మనము మరి సిద్ధపడి ఉండాలి. కాబట్టి మనం ఈ లోకంలో మరి వెలుగుకరమైన జీవితాన్ని జీవించాలి. అంత మాత్రం కాకుండా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికే బిడ్డలుగా మనము ఉండాలి. మరి అంత మాత్రం కాకుండా ఈ ఫిలిప్పి 4:8 ఇంకొక వాక్య భాగం, ఇంకొక మంచి మాట మనకు అక్కడ వ్రాయబడింది. ఫిలిప్పి 4:8 ఇక్కడ మనకేముందంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఎప్పునకు ఉండిన ఎలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. సో ఇక్కడ ఇంకొకటి మనం ఏం చేయాల్సిన పని, ఇక్కడ ఇంకేమిటి ఏం చెప్తా ఉన్నారంటే, ఏవి యోగ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనము ధ్యానం ఉంచుకోనవలనని చెప్పేసి ఇక్కడ ఫిలిప్పి 4:8 దీని ప్రకారం మనం ఈ యొక్క లోకంలో జీవించాలి. ఒకటి, మనము ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి, లోకానికి వెలుగుకరంగా ఉండాలి. మనకు యోగ్యమైనవి, క్రైస్తవ బిడ్డలు ఏవి యోగ్యకరమైన జీవితంలో ఉంటున్నారో సో అవి మాత్రమే సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి గల వాటి మీద మనము ధ్యానం ఉంచుకొని వాటి ప్రకారం మనము ఈ యొక్క లోకంలో మనము నడుచుకోవాలి. కాబట్టి మరి ఈ యొక్క ఉదయకాలంలో మరి ఈ సిద్ధపాటు దినమున మరి ఈ శాస్త్రులు, పరిసయ్యులు, మరి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, మరి యొక్క స్త్రీలు, వీళ్ళు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క సిద్ధపాటులో ఉంటున్నారు. మరి మనమైతే మన యొక్క సిద్ధపాటు దేనికోసం ఉండాలి అంటే ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. దేవుని అంటే ఈ లోకంలో వెలుగుకరమైన జీవితాన్ని జీవించాలి. దేవునికి పవిత్రమైనవి, యోగ్యమైన జీవితాన్ని మనము నడిపించుకుంటూ ఉండాలి. మరి ఈ రకంగా మన యొక్క జీవితాన్ని మనం ముందుకు కొనసాగించినట్లయితే మనకు దేవుని యొక్క ఆశీర్వాదములు మెండుగా ఉంటాయని చెప్పేసి మరి గ్రహించుకొని వాటిని మనకు హృదయంలో అన్వయించుకొని వాటి ప్రకారం మనము ఈ యొక్క లోకంలో జీవించడానికి సిద్ధపడి ఉండవాలని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మన యొక్క సిద్ధపాటును మనం చేసుకొని ఆ సిద్ధపాటు అయిన జీవితంలో మనము కొనసాగవలనని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనమందరం కూడా మరి ఆయన యొక్క రాజ్యం కొరకు, నీతి కొరకు మరి మనకు సిద్ధపాటును మరి ఏర్పాటు చేసుకుని దాని ప్రకారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి యొక్క సమయాన్ని నేను మరి హరీష్ గారికి అప్పగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.